ఓం సాయిరామ్. జై శ్రీరామ్. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో నీమ్గామ్ అనే కుగ్రామం ఉండేది. అందులో శ్రీ బలవంతరావు దేశపాండే కరణంగా వ్యవహరించేవారు. వారిది యజుర్వేద దేశస్య బ్రాహ్మణ కుటుంబం. ఆయనకు 3 వివాహాలు అయినప్పటికీ సంతానం కలగలేదు. అందువలన షిరిడీ గ్రామానికి చెందిన లక్ష్మణ్ మామ కులకర్ణి గారి సోదరిని 4వ వివాహంగా చేసుకున్నారు. వారి ప్రథమ సంతానమే మార్గశిర శుద్ధ పంచమి 17/12/1820 సంవత్సరంలో శ్రీ మాధవరావు దేశపాండే శ్యామ గారు జన్మించారు. తాను మరాఠీ మాధ్యమంలో 5వ తరగతి వరకు చదువుకున్నట్లుగా తెలుస్తున్నది. మాధవరావు దేశపాండే గారికి 2 వివాహములు జరిగాయి. మొదటి భార్య పేరు శ్రీమతి సావిత్రిబాయి. ఆమె ద్వారా ఏకనాథ్ పంత్ అనే కుమారుడు. 2వ భార్య శ్రీమతి ద్వారకాబాయి. ఈమె ద్వారా జగన్నాథ్ పంత్ మరియు ఉద్ధవ్రావు అను 2 కుమారుడు మరియు బీబీతాయి అనే కుమార్తె కలిగారు. చిలిం పీల్చడం అనే మిషతో మాధవరావు బాబా సన్నిధానంలో వారి స్నేహం ప్రారంభమైంది. శ్యామా అని బాబా పిలిచాడు. శ్యామ అంటే కృష్ణ అని అర్థం. అప్పుడప్పుడు ఒరే శ్యామా అని పిలిచేవారు. పామర భాషలో శ్యామ అంటే కిష్టిగాడు అని అర్థమట. బాబాను దేవా అని పిలిచేవాడు శ్యామ. అతడు సాయి భక్తులకు భగవంతునికి వారధి వంటివాడు. బాబాను ప్రత్యక్షంగా సేవించుకున్న అత్యంత సన్నిహిత భక్తులలో మాధవరావు దేశపాండే ఒకరు. బాబావారు భౌతికంగా నడయాడిన రోజుల్లో అత్యంత సన్నిహిత భక్తునిగా, అమిత ప్రియమిత్రునిగా నడుచుకున్న భాగ్యశాలి. బాబాతో తనకున్న సాన్నిధ్యాన్ని సహచర భక్తుల ఇహపర అభ్యున్నతికి వినియోగించిన మహనీయుడు.